అటు భారీ వర్షాలతో వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసింది. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తి అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజప్రసాద్ తెలిపారు. రోగులు ఎంతమంది వచ్చినా సిద్ధంగా ఉన్నామంటున్న సూపరింటెండెంట్తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులు కూడా వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పబ్లిక్ అదే రోగాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫీవర్స్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రెగ్యులర్గా ఈ సీజన్లో ఎక్కువగా జ్వరాలు, దగ్గు, జలుబు లాంటి రోగాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా అప్రమత్తమైందో మనకు తెలిసిన విషయమే. ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జిల్లాలలో కూడా రోగులకు అందుబాటులో మందులు ఉంచాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవుతుంది, ఏంది, అసలు గతంతో పోలిస్తే ఎంత మేరకు ఓపీ ఉంది అనే విషయం మనతో పాటు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది ఫీవర్స్? అంత పెద్ద లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక అంత ఎక్కువ ఫీవర్స్ అయితే ఏం లేవండి. ఇప్పుడిప్పుడే కొంచెం ఈ వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కేసెస్ కానీ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం వరుసగా 4 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ ఒకేసారి కేసులు పెరిగే ఉంటే వాటిని అన్నింటినీ టేకప్ చేయడానికి కానీ క్యూర్ చేయడానికి కానీ ఎలాంటి అంశాలను మీరు సిద్ధం చేసుకున్నారు? ఎందుకంటే ఫీవర్ హాస్పిటల్కి ఇదేం కొత్త కాదు. సో ప్రతి సంవత్సరం లాగానే ఎన్ని కేసులు వచ్చినా కూడా ఓపీ ఈవెన్ 1500 ఓపీ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి సరిపోయేంత మ్యాన్ పవర్ ఉంది. సేమ్ టైం వాళ్ళకి ఇవ్వడానికి మెడిసిన్స్ కానీ, తర్వాత వాళ్ళకి అవసరమైన పరీక్షలు చేయడానికి సంబంధించిన ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అంతా ఫీవర్ హాస్పిటల్లో ఉంది. జ్వరం అనగానే సాధారణంగా తీసుకుంటాం, కానీ అందులో ప్రాణాంతకమైనటువంటి జ్వరాలు కూడా ఉంటాయి. డెంగ్యూ, మలేరియా లాంటి, చికెన్ గున్యా లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. వాటిని ఫేస్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు? సో ఏ ఫీవర్ వచ్చినా ముందు మనం సింపుల్ ఒక 1-2 డేస్ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. కొన్ని అవసరమైన పక్షంలో తప్ప లేదంటే అడ్మిట్ కూడా చేయము. జస్ట్ బేసిక్ ఫీవర్ ప్రొఫైల్ ఒకటి చేసేసి వాళ్ళకి అవసరమైన మందులు ఇచ్చేస్తాం. ఫాలోఅప్లో 2-3 డేస్ తర్వాత వాళ్ళకి వచ్చే లక్షణాలను బట్టి, తర్వాత రిపోర్ట్లో వచ్చే లక్షణాలను బట్టి, వాటిని బట్టి ఒకవేళ అవసరమైతే కనుక పేషెంట్ అడ్మిట్ చేస్తాం. ఈ జ్వరాలను గుర్తించడానికి మీ దగ్గర ఉన్న టెస్టింగ్ కిట్లు ఏంది, వాటిని ఎంత మేరకు ఉపయోగించబోతున్నారు? మన దగ్గర అన్ని రకాల ఫీవర్కి సంబంధించి ఎవాల్యుయేషన్కి అన్ని కిట్లు ఉన్నాయండి. డెంగ్యూ డయాగ్నోసిస్ కావచ్చు, తర్వాత చికెన్ గున్యా డయాగ్నోసిస్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, తర్వాత ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వైరల్ కల్చర్ చేయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు. సో ఫీవర్కి సంబంధించి ప్రతిదీ మన దగ్గర ఉందండి. జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్లోనే మెడిసిన్ అందుబాటులో ఉండదు, బయట తీసుకొచ్చుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా సరిపోయేంత, ఈ సీజన్కి తట్టుకోగలంత? నెక్స్ట్ 3-4 మంత్స్కి సరిపడేంత మందులు ఉన్నాయండి. ఐవి ఫ్లూయిడ్స్ కావచ్చు, యాంటీబయాటిక్ కావచ్చు, తర్వాత యాంటీ వైరల్ కావచ్చు, యాంటీ ఫంగల్ కావచ్చు. సో ప్రతిదీ కూడా అంటే మాకు సంబంధించిన మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ హాస్పిటల్లో ఇవ్వడానికి సరిపడా మందులు కానీ, బెడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉందండి. చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఫీవర్ హాస్పిటల్ అయితే ఎంతమంది జ్వరాలతో వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే గత సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో ఇంకా పెద్ద స్థాయిలో జ్వరాలు అయితే నమోదు కాకపోవడం అయితే సంతోషకరమైన విషయం. ఓపీ కూడా పెద్దగా లేదు. గతంలో ఈ సీజన్లోనే 1500 వరకు ఓపీ ఉండేదంటూ సూపరింటెండెంట్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పబ్లిక్ కూడా అవేర్నెస్ పెంచుకొని శుభ్రతను పాటిస్తే ఈ జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చట్టు కూడా ఆయన ప్రికాషన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాజుతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.